ఒక్క అలా ఈరోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది. ఇక్కడ ఇసుక మాఫియా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అందరికీ తెలుసది. మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి. అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి. ఇక్కడ తెలుగుదేశం అవునండి, జనసేన అవునండి, బీజేపీ అవునండి. ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీల పిల్లలది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి, లారీలు 150-200 లారీలు పైన పోతుంది అని చెప్తే, అంటే మన పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదు. ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క పోలీస్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి, పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు. చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తిగా రెండు కూడా లేవు. ఏదేమైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది. జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను, ఇక్కడ ప్రజల పిలుపు మేరకు. ఇది ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పింది తప్పేం చెప్పలేదు కదా. ఆయన ఒకే చెరువు తవ్వండి, అది కూడా వ్యాపారం చేసుకున్నారు కాబట్టి బ్రిక్ రావాలి కాబట్టి అని చెప్పి ఇచ్చారు పర్మిషన్. ఆయన చెప్తానే ఉన్నారు పోలీస్ తీరు మారాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇటువంటి మాఫియాలు తీరు మారాలని ఆయన చెప్పారు. ఆయన కూడా 1-2 సార్లు చూస్తాడు, వినకపోతే లేపాతలు పడేస్తాడు. ఆయన చేసేది ఏముంటుంది ఇందులో? కూటమికి చెడ్డ పేరు వచ్చి పని ఎవరు కూడా ఒప్పుకోరు. అటువంటి చేసి వ్యక్తుల్ని పార్టీలో ఉంటే పార్టీలో నుంచి పంపించాలి, లేదనుకుంటే అధికారులు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో అధికారులను పంపించాలి. పోలీస్ వ్యవస్థ ఉంది కదా. ఒక రైతు సాయంత్రం ట్రాక్టర్ మీద ఏదైనా ఇసుకట్టుకెళ్తే ఆయన్ని పెట్టేసి లోపలేసి తోమేసి రకరకాల ఎకరం భూమి రాయం చేసుకుంటున్నారు ట్రాక్టర్ ఇసుక్కే పోలీసు. మరి ఇదే మాఫియా జరుగుతుంటే కళ్ళు ఎక్కడ పోయినాయి? 250 లారీలు వెళ్తున్నాయంటే జిల్లా పోలీసు చూడవలసిన బాధ్యత ఉంది కదా. ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు? లోకల్ పోలీసు జిల్లా అధికారులు చెప్పట్లేదా? లేకపోతే లోకల్ పోలీసు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా? ఈ అరికట్టలేదంటే కారణం నైట్ టైం ఇంత అలా జరుగుతుందంటే భాగస్వామ్యం ఉన్నట్టే మేము అనుమానిస్తాం. అందులో తేడా లేదు. దీని మీద కూడా సార్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 2-3 సార్లు పోలీస్ వ్యవస్థ బాగాలేదు, సరి చేయండి అని. నేను మొన్న ఎక్కడ మూలపేటలో గంజాయి సిగరెట్లు దొరికినాయి. ఎక్కడ గంజాయి సిగరెట్లు, గంజాయి అరకెట్లు, పోనీ గంజాయి అరకెట్ల గంజాయి లారీల మీద పోదు కదా, స్కూల్ దగ్గర గంజాయిలు. ఇవన్నీ కూడా చాలా సీరియస్గా కళ్యాణ్ గారు హెచ్చరించున్నారు. మీరు సరి చేసుకోకపోతే సరైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది కూడా కూటమి ప్రభుత్వం అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు ఎవరు చేసినా క్షమించేది లేదు. అది అధికారులు అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, ఇంకో నాయకులు అవ్వచ్చు. ఇక్కడ వచ్చి తిరిగి వాళ్ళందరూ కూడా వీడియో క్లిప్పింగ్స్ తో సహా ఉన్నాయి. త్వరలోనే బయట పెడతాం అవసరం వచ్చినప్పుడు. గాంజాలో దొరికిన యువకులను కూడా బైండ్ ఓవర్ కేసు పెట్టి మమానిపించేసేస్తారు పోలీస్ వ్యవస్థ కూడా. దాని మీద పూర్తి చర్యలు. పోలీస్ వ్యవస్థను నేను అనక్కర్లేదండి, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. వాళ్ళకి సిగ్గుండాలా, ఇంకా అంతకంటే ఏం చెప్తాం. ఇప్పుడు చూస్తాడు ఆయన, ఇంకో 2-3 విషయాలు చూస్తారు, 4 విషయం ప్రచారం చేసేస్తారు. అలా చేస్తుంటే అధికార పార్టీ నాయకులు లేకుండా ఎలా జరుగుతుంది? ముసుగు చెప్తున్నాం కదా, ముసుగులో